వెల్కమ్ టు సుబ్బు వంటలు. అందరికీ నమస్కారం అండి. అలాగే విజయదశమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్నీ మీకు విజయాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏమిటంటే బిర్యానీ. అంటే బిగినర్స్ కూడా మనము బాస్మతి రైస్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా బ్యాచిలర్స్ చేసుకోవడానికి కూడా సింపుల్గా ఉండేటట్టు నేను చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఏం లేదండి, కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాం ఈరోజు. నెయ్యి, నూనె యాడ్ చేసుకొని ఒక టమోటా, 4 లేదా 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. మనకు కొంచెం మసాలా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటారు. నార్మల్గా తినేవాళ్ళు కొంచెం నార్మల్గా వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది ప్రెషర్ కుక్కర్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదైతే కొంచెం త్వరగా అండ్ సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ మెథడ్ మీకు చూపిస్తున్నాను. ఇది కొత్తిమీర అండ్ పుదీనా లైట్గా మిక్సీ పట్టించి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది అని చెప్పి అలా వేసాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. బాయ్స్ అయినా లేదా ఎవరైనా లేడీస్కి వంట రాని వాళ్ళైనా సరే బాస్మతి రైస్తో ప్రెషర్ కుక్కర్లో ఇలా బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ ఆకులు, దినుసులు అవన్నీ ఉంటాయి కదా, అది ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేస్తున్నాము. మీరంతా విజయదశమి పండుగ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని, ఈ కోవిడ్ త్వరగా వెళ్ళిపోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అలాగే మీరు కూడా ధైర్యంగా ఏ సమస్యలనైనా సరే ధైర్యంగా ఫేస్ చేసే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, ఇది చాయిస్ అండి, వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా మొత్తం 1-2 సార్లు బాగా తిప్పుకున్న తర్వాత పసుపు లైట్గా కొంచెం అంటే చిటికెడు వేసుకోండి. తర్వాత గరం మసాలా, ధనియాల పౌడరు, మిరియాల పౌడర్ నేను యాడ్ చేశాను. దాని తర్వాత మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ మిరియాల పౌడర్ కూడా ఆప్షన్, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, అవసరం లేదు. బట్ కొంచెం ఘాటుగా ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచి ఇంగ్రీడియంట్ కొబ్బరి, పచ్చి కొబ్బరిని అలా మిక్సీ పట్టించేసుకొని బిర్యానీలోకి యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. ఏం లేదు, ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్పని మీరు చక్కగా మిక్సీ పట్టించేసి అది యాడ్ చేయండి, సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. 1-2 సార్లు పూర్తిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పెట్టే వీడియోస్ మీకు ముందుగా రావాలనుకుంటే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు వాటరు 1 కేజీ రైస్కి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కేజీ రైస్ తీసుకున్నాను. మీకు చూపిస్తున్న క్వాంటిటీ ఏంటంటే 1/2 లీటర్ అనమాట అది. సో 1.5 లీటర్ తీసుకున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎసురు బాగా మరిగిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా రైస్ మొత్తాన్ని 1-2 సార్లు తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ మీరు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే కలర్ సాఫ్రన్ యాడ్ చేసుకోండి. కొంచెం నీళ్ళల్లో కానీ పాల్లో కానీ కలుపుకొని లైట్గా అలా యాడ్ చేసుకుంటే మన బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఇలా యాడ్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి. లేదు, విజిల్తో సంబంధం లేదు అనుకున్న వాళ్ళు కప్పు పెట్టేసి ఏదన్నా కవర్ చేసి ఒక 30-35 మినిట్స్ తర్వాత మీరు చూస్తే కుక్ అయిపోయి ఉంటుంది బిర్యానీ. చూసారుగా, చాలా అంటే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వేడివేడిగా బిర్యానీ తినేద్దాం. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీరు అందరూ ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.